forget all the things you've been taught, you've been told. Don't blink, don't run, don't turn left or turn right or look straight at the sun. My mind's going insane 'cause I'm trying to find it. Getting these voices inside just to quiet. Going to the place where all this began. Start again. Oh, you won't see the light. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మేము చేసే వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రైన్ అయితే వస్తుంది, ఫుల్గా రావట్లేదు. ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది మనకి ఇక్కడ, ఇది రావులపాలెం దగ్గర. గోపాలపురం దగ్గరలో ఉన్నాం మనం. గోపాలపురం ఇది హైవే పక్క నుంచి ఇప్పుడు కన్వర్షన్ ఉంది కదా, కన్వర్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే గోపాలపురం ఊళ్ళోకి వెళ్తుంది. ఇప్పుడు మనం సిద్ధాంత బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈస్ట్కి వెస్ట్కి ఇది ఒక జంక్షన్ అనమాట. అటైతే చించినాడ బ్రిడ్జి ప్లస్ ఇదైతే ఇదనమాట, మనకి హైవే మీద తగులుతుంది. ఒకసారి సీనరీస్ అయితే చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మొన్న ఈ పక్క చేలన్నీ కూడా మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల పాడైపోయినాయి, లేకపోతే ఇంకా బాగుండు, పచ్చగా ఉండు. మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువగా కనపడుతుంది. ఇది మన సిద్ధాంతం బ్రిడ్జ్ ఇదంతా కూడా. ఆ పక్కన దుబ్బుగడ్డి చూసారు కదా, దుబ్బుగడ్డి పువ్వులు అవన్నీ. అదే వన్ వే అనమాట, ఇది ఓన్లీ వన్ వే. ఇది పక్కదే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి వచ్చే వెహికల్స్ అన్నీ అందులోంచి వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా చించినాడ బ్రిడ్జి కూడా ఇదంతా బాగుంటుంది. ఫస్ట్ అయితే చిన్నదిగా పక్కదే కట్టారు, సింగిల్గా ఉండేది, తర్వాత ఇది కట్టారు. ఇంకా ఫ్లడ్స్ వాటర్ అయితే ఇంకా పోలేదు, వర్షాకాలం కదా, ఇంకా ఏదో రకంగా ఆ వాటర్ వస్తూనే ఉంటుంది అలాగా. మనకి వాటర్ అంతా కూడా పైనుంచి అంటే మహారాష్ట్ర నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి, మన అంతా కూడా అక్కడ నుంచి పుట్టింది, గోదావరి అంతా కూడా అక్కడ పుట్టింది కాబట్టి అక్కడ ఫ్లడ్ అక్కడ వర్షం పడితే మనకి ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే బొంబాయిలో వర్షం పడితే కంపల్సరీ మనకి ఇక్కడ ఎంతో మంది ఎఫెక్ట్ చూపిస్తుంది కంపల్సరీ. పచ్చి పొలాలు ఉంటాయి. మనకి హైవేల పక్కన SOS అని కొత్తగా బాక్సులు పెట్టారు, అవి ఏంటో అనుకుంటా. అంటే ఎమర్జెన్సీలో మనం ఆ బటన్ నొక్కితే ఏమన్నా అవుతుంది ఏంటో మరి, అదే ఏమన్నా హెల్ప్ కానీ ఏమన్నా వస్తుందేమో మేబీ. ఇంకా మాకు 80 కిలోమీటర్లు చూపిస్తుంది, డైరెక్ట్ స్ట్రెచ్ అనమాట మొత్తం. ఇంకంతా డైరెక్ట్ హైవే 76 కిలోమీటర్స్ చూపిస్తుంది, 36 కిలోమీటర్లో. ఇంకా ఈ లోపల మనం చేబ్రోల్ దగ్గర దేవులపల్లి రోడ్లో మనం రైట్ తీసుకుంటే సరిపోతుంది. చేబ్రోల్ దేవులపల్లి దగ్గర అప్పుడు మనం డైరెక్ట్ వచ్చాయి. మనం ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర రైట్ తరవలి దగ్గర అగ్రం రోడ్డు దాటి
తణుక్కి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ద్వారకా తిరుమలకి. లక్ష్మీపురం కింద నుంచి సంతాన గోపాల జగన్నాథ ఆలయం కింద ఉంది. టైం ఉంటుంది కాబట్టి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కుంకుళ్ళమ్మ దేవాలయం కింద ఉంది. గోవిందనామాలతో బోర్డులు కనబడుతున్నాయి ఎక్కడికక్కడ. టెంపుల్కి దగ్గరికి వస్తాం కదా. కనపడేది మనకి స్వామివారి ఆలయం. గరుడ వాహనం గరుడ విగ్రహం మనకి ఇక్కడ ఎదురుగా ఉంది. స్ట్రైట్ కదా గుడికి చెప్తున్నాను కదా. ఇటు అదే కనబడ బాగుంటుంది. దిగినప్పుడు దిగుదాం కదా, అలాగా దిగినప్పుడు అలా దిగుదాం కదా. బండి ఎక్కడ ఉండిపోతే దిగినప్పుడు అలా దిగుతాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇదా ఇదే ఈ పాన్ అంటే తెలుసా? ఈ పాన్ అంటే తెలుసా? తెలీదురా. కిల్లార పిస్తులు ఉంటాయి. బాపన కల్లా ఉంటాయా? జనం ఏం తక్కువ ఏమి లేరు, జనం ఏం తక్కువ లేరు. ఆదివారం అందుకే వద్దంటాను. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిందిరా. ఎటు ఇక్కడే కళ్యాణ్ కట్టేది. రాస్తారా రాసి చేస్తారా?
ఇంక అన్న ఆడు అలాగే లేచిన రాస్తాడు. ఏది అది ఎక్కడికి వచ్చేసి ఇదే మొత్తం శ్రీవారి కొండ మీద ఏరియా అంతా ఇది. పైన అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. కానీ తిరుపతి అంత మెయింటెనెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బాగుంటుంది మనకి. అన్నప్రసాదం జరుగు స్థలం ఇక్కడ. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ మూలంగా పైకి అంటున్నారు కదరా. బాపనగాడు డొంకలు ఎత్తుకుంటున్నాడు. డొంకలున్నా నీళ్ళుండవు. కొద్దిగా అసలు బాగుంది, చాలా మంది ఉన్నారు. ఏనుగు ఇందాకెళ్ళి తిరిగి వచ్చాం కదా, అదే ఏనుగు.